పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బెస్ట్ రోల్ మోడల్స్ ఉన్నారు. మెన్ అండ్ ఉమెన్ బెస్ట్ రోల్ మోడల్స్. ఇవాళ అన్ని ఫీల్డ్స్లో, అన్ని విభాగాల్లో అనుసరణీయ వ్యక్తులు, అనుసరించదగిన స్థాయి వ్యక్తులు ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం కూడా కొంతమంది వ్యక్తుల జీవితాలు మన వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడేటట్లుగా అనుసరణీయమైన జీవితాలు కలిగిన వారు కలరు. మన ముందు తరాల వాళ్ళు మనకు రోల్ మోడల్స్. వీళ్ళని బైబిల్ గ్రంథం ఏముందంటే సాక్ష్య సమూహం అన్నారు. బెస్ట్ పర్సన్ టు ఫాలో ఇస్ నోవా. నోవహు ఆ తరంలో, ఆ జనరేషన్ అంతట్లో ఒకే ఒక్కడు నీతిమంతుడు, రైచస్ మ్యాన్ ఇన్ దట్ జనరేషన్. ఆ తరంలో నోవహు నీతిమంతుడు, నిందారహితుడుగా ఉన్నాడు, అన్బ్లెమిష్డ్. అంటే ఎక్కడ ఏ తప్పిదము అతని జీవితంలో అతడు కనపరచకుండా జాగ్రత్త పడి బతికాడు. దేవుడు అతను చూసి అతనితో మాట్లాడి అతని కొరకు, కుటుంబం రక్షణ కొరకు ఓడను కట్టుకోమన్నాడు. హీ బిల్ట్ అన్ ఆర్క్. తర్వాత ప్రపంచంలోని ఆల్ స్పెసిమెన్ ఆఫ్ క్రీపింగ్ అండ్ వైల్డ్, ఆల్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ అన్నీ కూడా నోవాహు యొక్క రెస్పాన్సిబిలిటీగా దేవుడు అప్పగించినప్పుడు 17 దినాలు వాటన్నిటిని కాపాడాడు, వాటిని ఫీడ్ చేశాడు. గాడ్ గివెన్ వర్క్ అండ్ రెస్పాన్సిబిలిటీ పర్ఫెక్ట్గా కమిట్మెంట్తో చేశాడు నోవాహు. 100 years అతనికి జలప్రళయం గురించి చెప్పినప్పుడు 500 సంవత్సరాలు, జలప్రళయం వచ్చేప్పటికి 600 సంవత్సరాలు, అంటే 100 years హీ ఫాలోడ్ గాడ్. దేవుని వెంబడించాడు. హీ ట్రస్టెడ్ గాడ్. దేవుడిని విశ్వసించాడు. దేవుడు చెప్పిన పని కంటిన్యూ చేశాడు, మానకుండా పూర్తి చేశాడు. వితౌట్ కంటిన్యూయేషన్ యూ కాంట్ కంప్లీట్ ఎనీ వర్క్. చాలామంది బిగిన్ చేసి క్లోజ్ చేసేస్తారు పని ముగించకుండానే. మనం ఒక పని ప్రారంభిస్తే చాలదు, దాన్ని ముగించడానికి కొనసాగించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రారంభం ఉంటుంది, ముగింపు ఉంటుంది, ప్రసంగి గ్రంథంలో చెప్పినట్టు. అయితే కొనసాగింపు ముఖ్యము. నిన్న ప్రారంభం, రేపు ముగింపు అయితే ఇవాళ కొనసాగించటం ముఖ్యం. యు మస్ట్ కంటిన్యూ యువర్ టాస్క్, యువర్ కమిట్మెంట్, యువర్ గోల్ టుడే. టుడే ఈజ్ ద డే గాడ్ హ్యాస్ గివెన్ అంటు యూ. ఈ దినం దేవుడు నీకు ఇచ్చాడు. ఇది శక్తితో, కృపతో నిండిన దినం. ఈ దినం నువ్వు దేవునితో నడిస్తే టుమారో విల్ బి హోప్ఫుల్ ఫర్ యూ. రేపటి దినం నీకు గొప్ప హోప్ ఇస్తుంది, గొప్ప హోప్ నీకు ఇస్తుంది. కనుక నీ జీవితంలో నీవు దేవుని మాటకు లోబడటం, పని చేయటం అలవాటు చేసుకోవాలి. దేవుడు చెప్పినది తూచా తప్పకుండా చేశాడు నోవాహు. నోవాహు అట్లు చేశాను అని రాసింది. అట్లు చేశాను అంటే బ్రేక్ఫాస్ట్ అట్లు కాదు, అది దేవుడు చేసినది, చెప్పినది. నోవాహు యావత్తును చేశాను అని రాసింది. యావత్తును అంటే, అట్లు అంటే యాజ్ ఇట్ ఈస్గా చెప్పినట్టుగా, వితౌట్ డైవర్షన్ హీ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ హ్యాడ్ సెడ్ టు హిమ్. దేవుడు అతనికి ఏం చెప్పాడు అదంతా చేశాడు. ఇట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. యూ మస్ట్ ఫాలో ఇట్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ బైబిల్ని లోతుగా అధ్యయనం చేయడానికి, బైబిల్లోని లోతైన విషయాలను తెలుసుకోవడానికి ఈ పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ మనకెంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా మీ మొబైల్లో ప్లేస్టోర్లో పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోగలరు. పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్లో 2 గ్రంథములు కలవు: పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో ఆదికాండం నుండి మలాకీ వరకు, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఇది ప్రథమ వీడియో బైబిల్ కామెంటరీ. ఈ కామెంటరీ తయారు చేయడానికి 23 సంవత్సరాల కృషి చేయడం జరిగింది. ఈ కామెంటరీ నందు పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని 66 పుస్తకాలలో ఉన్న 1189 అధ్యాయాలకు
ప్రతి అధ్యాయనం మీద వ్యాఖ్యానం సంపూర్ణంగా తెలియజేయడం జరిగింది. మీ అవగాహన కొరకు యోహాను సువార్త మీద 21 అధ్యాయాలపై వివరణ మాదిరిగా మీకు పంపిస్తాం. అది చూసిన తర్వాత అదేవిధంగా బైబిల్లోని 66 పుస్తకాలలోని అన్ని అధ్యాయాలపై సంపూర్ణ కామెంటరీ ఉంటుందని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాం. దయచేసి ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ప్రతి ఒక్కరూ వినేటట్టు సహకరించగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాం. తెలుగు భాషలో బైబిల్పై సంపూర్ణ వ్యాఖ్యానం కలిగి ఉండుట తెలుగు క్రైస్తవుల అదృష్టంగా మేము భావిస్తున్నాము. యాప్ ఇన్స్టలేషన్ కొరకు ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్పై క్లిక్ చేయండి లేదా ఈ క్రింద ఇవ్వబడిన QR కోడ్ను స్కాన్ చేయండి. మా చిరునామా బిషప్ డాక్టర్ కారుపాటి శాంతిసాగర్, బెరాకా చర్చ్, పత్తేబాద, ఏలూరు. ఫోన్ నంబర్ 8179649745.